ఈ సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తిరిగి చేజిక్కించుకుంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా WTC ఫైనల్స్ కు చేరగా ఇండియా ఇంటిదారి పట్టింది. ఇక ఈ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా సిరీస్ గెలుపు అనంతరం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రావిస్ హెడ్ ఏమన్నాడంటే, ఈ సిరీస్ గెలుపులో నా వంతు పాత్ర నేను పోషించినందుకు ఆనందంగా ఉంది. ఫలితాల గురించి నేను పెద్దగా చింతించను. ఆస్ట్రేలియా, ఇండియా రెండూ కూడా గొప్ప జట్లు. ఈ జట్లు తలపడినప్పుడు క్రికెట్ మరో స్థాయికి చేరుకుంటుంది. నేను కవాజా మంచి భాగస్వామ్యం నెలకొల్పితే గెలుపు తథ్యమని ముందే అనుకున్నాం. అందుకు తగ్గట్లుగా ఆడాం. పెర్త్లో మొదట వాళ్లు బాగా ఆడినా ఆ తర్వాత మేము అద్భుతంగా పుంజుకుని విజయాలు సాధించాం. ఇక ఈ రోజు మ్యాచ్లో బుమ్రా బౌలింగ్ చేయనందుకు మా జట్టులో ఉన్న 15 మంది నిజంగా సంతోషించారని నేను భావిస్తున్నాను. అతను గొప్ప ఆటగాడు. అతనిలో అసాధారణమైన ప్రతిభ ఉంది. బుమ్రా గనక ఈ రోజు బౌలింగ్ వేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఈ సిరీస్లో టీమిండియాలో జైస్వాల్ అరంగేట్ర సిరీస్లోనే అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక నితీష్ గురించి నాకు ముందుగానే తెలుసు. అతను అద్భుతంగా ఆడగలడు అని భావించాను. టీమిండియాలో బాగా ఆడే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. మేం కూడా చాలా బాగా ఆడాం. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం సమాయత్తమవ్వాలి. WTC ఫైనల్స్ గెలవడం మా లక్ష్యమని హెడ్ పేర్కొన్నాడు. బుమ్రా గురించి, నితీష్, జైస్వాల్ గురించి హెడ్ ప్రత్యేకంగా ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా ఆటగాళ్ల గురించి హెడ్ సరిగ్గానే చెప్పాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.